హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనం ఇంతే. మీరు చూస్తున్న ఈ ఆలయము అమరావతిలో ఉన్న అమరలింగేశ్వరుని ఆలయము. ఈ ఆలయము పంచారామాలలో ఒక ఆలయము. మనం కూడా లోపలికి వెళ్ళి అమరలింగేశ్వర స్వామిని దర్శించుకుందాము. ఈ ఆలయములో అమరేశ్వర స్వామి, శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారితో పాటు ఈ ప్రాంగణంలో 22 ఉపదేవాలయాలు అయితే ఉన్నాయి. శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారు మొదటి ప్రాకారంలో, పడమర భాగమున శ్రీ జ్వాలాముఖి అమ్మవారు, తూర్పు భాగమున శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారు ఈ దేవాలయాలు అయితే ఉన్నాయి. అందుకే ఈ క్షేత్రాన్ని త్రిశక్తి క్షేత్రం అని కూడా పిలుస్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి ముందుగా ఇక్కడ ఉన్న కృష్ణానదిలో కాళ్ళు కడుక్కొని లేదా స్నానం చేసి స్వామివారిని దర్శించడానికి వెళ్ళాలి. ఈ ఆలయం చాలా విశాలమైన ప్రాంగణంలో అయితే ఉంటుంది. చూశారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. మేము ఇక్కడ సాయంత్రం హారతికైతే వచ్చాము. ఇక్కడ ఉదయము సాయంత్రము 2 హారతులు అయితే జరుగుతాయి. ఇక్కడ స్వామివారు పాలరాతితో 15 అడుగుల ఎత్తులో అయితే ఉంటారు. అభిషేకం చేయాలంటే ఒక అంతస్తు ఎక్కి అభిషేకం చేయాలి స్వామివారికి. ఈ హారతిలో పాల్గొనడానికి లిమిటెడ్ మెంబర్స్ని అలౌ చేస్తారు. స్వామివారి ఈ పంచహారతి చూడటానికి మన 2 కళ్ళు సరిపోవు, అంత బాగా జరుగుతుంది ఈ హారతి కార్యక్రమము. సాయంత్రం 6ంటికి హారతి కార్యక్రమం అవ్వటంతో మేము 5ంటికే ఇక్కడికి వచ్చేసాము. ఈ ఆలయం ఎలా ఉంటుంది అన్నది మీకు కూడా చూపించాలని ఆలయం వీడియో అయితే కవర్ చేస్తున్నాను నేను. మామూలుగా స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకువచ్చి హారతి కోసం అయితే ఎదురు చూస్తున్నాం మేమందరము. హారతి కార్యక్రమానికి స్వామివారి ముందు మండపంలో నుంచో పెడతారు భక్తులందరినీ. అక్కడ నుంచుని మనం హారతిని అయితే చూడవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.